హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు సిరి సత్య వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయేది పన్నీర్ శాండ్విచ్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. శాండ్విచ్కి కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చూసేద్దాం. ఆనియన్స్, టమాటా, క్యారెట్, మిర్చి అండ్ బ్రెడ్ అనేది మిల్క్ బ్రెడ్ అవసరంలా, మీ చాయిస్. మీకు బ్రౌన్ బ్రెడ్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ పన్నీర్. ముందుగా ప్యాన్ పెట్టి అందులో కాస్త బటర్ వేసి బటర్ కరిగే వరకు వెయిట్ చేయాలి. చూసారా, 5 minutesకి బటర్ బాగా మెల్ట్ అయ్యింది. మెల్ట్ అయిన బటర్లో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక 5 minutes. లోపు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం పదండి. వెజిటబుల్స్ అన్నిటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుంటున్నాం కాబట్టి వెరీ సింపుల్గా చెప్తాను. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ అండ్ అలాగే ఒక 2 tablespoons కర్డ్ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒకసారి మనం స్టఫింగ్ చేసుకునే లోపు మన పన్నీర్ క్యూబ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్లోకి వచ్చాక మనం పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకుని 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఆ బటర్ మీద మనం పెట్టాలి. ఒక సైడ్ మనం ఏదైతే స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ స్టఫింగ్ని పెట్టి దానిపైన పన్నీర్ క్యూబ్స్ని పెట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లిప్ చేసి పెట్టుకోవాలి. బ్రెడ్ మాడనివ్వకుండా అందంగా నీట్గా కాల్చుకోవాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. చూసారా, నాకు ఒక 2 minutesకి అయితే బ్రెడ్ ఇలాగ మంచిగా కాలింది. ఈ టైంలో మనం హాఫ్కి కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఎమ్మి శాండ్విచ్ రెడీ. మనకి దీనికోసం శాండ్విచ్ ప్యానే అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా చూసారా ఎలా రెడీ చేసుకున్నామో. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయగలను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.